నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ మెట్రోపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. డిపిఆర్లో మార్పులు చేసి ఎన్హెచ్ఏఐతో ముందుకెళ్లే ప్రయత్నం. కువైట్లోని తెలుగు కార్మికుడి ఆవేదనపై మంత్రి లోకేష్ స్పందన. కేంద్రం సహకారంతో రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ. మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్పై ప్రమాదం. చిన్నారి మృతి. బాధితులకు మంత్రి సవిత సాయం. పథకం ప్రకారమే చంపపై దాడి. ఇంటిపై నక్కి రైఫిల్తో కాల్పులు. చంపపై కాల్పుల ఘటనలో ఎఫ్బీఐ దర్యాప్తు. సాక్ష్యాలను సేకరించే పనిలో ఫోరెన్సిక్ నిపుణులు. నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ మెట్రోపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. డిపిఆర్లో మార్పులు చేసి ఎన్హెచ్ఏఐతో ముందుకెళ్లే ప్రయత్నం. కువైట్లోని తెలుగు కార్మికుడి ఆవేదనపై మంత్రి లోకేష్ స్పందన. కేంద్రం సహకారంతో రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ. మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్పై ప్రమాదం. చిన్నారి మృతి. బాధితులకు మంత్రి సవిత సాయం. పథకం ప్రకారమే చంపపై దాడి. ఇంటిపై నక్కి రైఫిల్తో కాల్పులు. చంపపై కాల్పుల ఘటనలో ఎఫ్బీఐ దర్యాప్తు. సాక్ష్యాలను సేకరించే పనిలో ఫోరెన్సిక్ నిపుణులు. కువైట్లో వేధింపులకు గురై దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు కార్మికుడి వీడియోపై మంత్రి లోకేష్ స్పందించారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ బాధితుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశాడు. వీడియోలోని వ్యక్తిని గుర్తించామని తెలుగుదేశం ఎన్ఆర్ఐ బృందం ఆయన్ను చేరుకుందని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితుడిని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్పై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కొన్ని సూచనలు చేశారు. ఈ నెలాఖరుతో గత సర్కార్ ఆమోదించిన ఓటాన్ అకౌంట్ గడువు ముగియనుందని యనమల తెలిపారు. ఈలోగా బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ లేదా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్కు ఆమోదం లేకుంటే ఈ ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు డ్రా చేయలేదన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడమో లేక ఓటాన్ అకౌంట్ ఆమోదించడమో చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసే ఆలోచనలో ఉందన్న యనమల దీనికి తగ్గట్లు కొన్ని సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న సభ ప్రోరోగు చేయలేనందున ఆర్డినెన్స్ జారీ చేయడం కుదరదన్నారు. సభ ప్రోరోగు కాని సమయంలో ఆర్డినెన్స్లను జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ పరిస్థితుల్లో సభలో పూర్తిస్థాయి బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ పెట్టి ఆమోదించుకోవాలని సూచించారు. జగన్ పాలనలో అసెంబ్లీ విధానాలు అభాసుపాలయ్యాయని, సమస్యలను చర్చించడం కంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టారని యనమల విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ పని దినాల కంటే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనే 16 పని దినాలు తక్కువగా ఉన్నాయని ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పు ఘటన అగ్రరాజ్యంలో తీవ్ర కలకలం రేపింది. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయం కాగా వైద్య చికిత్స తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆగంతకుడి కాల్పుల్లో ట్రంప్ ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి చనిపోగా మరో 2 గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుడిని ట్రంప్ భద్రతా సిబ్బంది హతమార్చినట్లు సమాచారం. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా ప్రచార ర్యాలీలో ఆయనపై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. ట్రంప్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. బుల్లెట్ ట్రంప్ చెవిపై నుంచి దూసుకెళ్లడంతో ఈ ఘటనను ఆయనపై జరిగిన హత్యాయత్నంగా అమెరికా మీడియా పేర్కొంది.
ట్రంప్పై కాల్పుల ఘటన అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:15 జరిగినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రచార ర్యాలీకి వేలాది మంది తరలివచ్చినట్లు చెప్పారు. అమెరికా మీడియా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీంతో కాల్పుల దృశ్యాలు తర్వాత జరిగిన పరిణామాలన్నీ రికార్డయ్యాయి. బుల్లెట్ ట్రంప్ చెవిపై నుంచి దూసుకెళ్లటం, ఆయనకు రక్తస్రావం కావడం సహా అన్ని దృశ్యాలు టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించాయి. కాల్పుల శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన ట్రంప్ పోడియం కిందకు చేరి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనకు రక్షణ వలయంగా మారి బయటకు తీసుకెళ్లారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. Move to spare. Hold. When you're ready. On you. Ready. Move. Up. Move. Go. Up. Hawkeye's here. Hawkeye's here. Move to the spare. Spare, get ready. Spare, get ready. We ready? Down. Down. Are we good? Shooters down. Shooters down. Are we good to move? Shooters down. We're good to move. We're clear. Let's move. Let's move. We're clear. Let me get my shoes. Got you, sir. I got you, sir. Let me get my shoes, sir. Hold on, your head is bloody. So we gotta move to the bus. Let me get my shoes. Okay, my shoes down. Watch out. ట్రంప్ ప్రచార ర్యాలీ సమీపంలోని భవనంపై నుంచి దుండగుడు కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ర్యాలీకి వచ్చిన అగంతకుడు తుపాకీతో భవనంపైకి వెళ్లడం చూసినట్లు చెప్పారు. గంతోవు అనుమానితుడు భవనంపైకి వెళ్లినట్లు ఫిర్యాదు చేసినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అయినప్పటికీ ట్రంప్ ప్రసంగించడం తమను ఆందోళన కలిగించిందన్నారు. అంతలోనే ట్రంప్పై కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి మీడియాకు వివరించారు. Not a big place. Did you see, I mean, obviously everyone, when the shooting started, everyone was very panicked. When we hear Trump up there, we're going to walk up through the field, stand by the trees up there under the shade, and watch and listen to the rally. Right? We couldn't see them. కాల్పుల ఘటనతో వెంటనే అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది దుండగుడిని మట్టుపెట్టారు. దాదాపు 6 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన కాల్పులపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సహా మిగతా సిబ్బందికి సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, తీవ్రంగా గాయపడిన వారికి సానుభూతి తెలిపారు. ఇలాంటి చర్య అమెరికాలో జరగడం నమ్మశక్యంగా లేదని, కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ప్రస్తుతానికి తనకు ఏమీ తెలియదని ట్రంప్ పేర్కొన్నారు. తన కుడి చెవి పైభాగంలో నుంచి బుల్లెట్ వెళ్లిందని, కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైనట్లు ట్రంప్ పేర్కొన్నారు. అంతలోనే బుల్లెట్ చెవిపై నుంచి దూసుకెళ్లినట్లు అనిపించిందన్నారు. చాలా రక్తస్రావం జరిగిందన్నారు. గాడ్ బ్లెస్ అమెరికా అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. Hawkeye's here. Hawkeye's here. Move to the spare. Spare, get ready. Spare, get ready. We ready? Down. Down. Are we good? Shooters down. Shooters down. Are we good to move? Shooters down. We're good to move. We're clear. We're clear. పక్కా పథకం ప్రకారమే ట్రంప్పై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఆగంతకుడు ట్రంప్ ప్రచార ర్యాలీ జరిగిన ప్రదేశం సమీపంలోని ఇంటిపై నక్కి సెమీ ఆటోమేటెడ్ రైఫిల్తో కాల్పులు జరిపాడు. దుండగుడిని థామస్ మాథ్యూ క్రూర్గా గుర్తించినట్లు సమాచారం. ఆగంతకుడికి 20 ఏళ్లు ఉంటాయని స్థానికుడని భావిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై ముందస్తు ప్లానింగ్ ప్రకారమే దాడి జరిగినట్లు అక్కడి పరిస్థితులు సూచిస్తున్నాయి. ముష్కరుడు దాడి చేయడానికి నక్కిన ఇంటిపైకి ఎక్కేందుకు నిచ్చెన ఉంది. ట్రంప్ వచ్చే సమయానికే దుండగుడు పైకప్పు ఎక్కి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దీనికి తోడు సభాస్థలి సాయుధుడు పొజిషన్ తీసుకున్న ప్రదేశం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని థామస్ మాథ్యూ క్రూర్గా గుర్తించారు. దుండగుడి వయసు 20 ఏళ్లు ఉంటాయని, అతడు స్థానికుడని గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు సంస్థలో నిందితుడి పేరును మాత్రం వెల్లడించలేదు. నిందితుడు AR శ్రేణి సెమీ ఆటోమేటెడ్ రైఫిల్తో ట్రంప్పై కాల్పులు జరిపాడు. ఆయుధాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఎత్తైన పొజిషన్లో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్నిప్పర్ స్పందించి సాయుధుడిపై ఎదురుదాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను సంబంధిత వర్గాలను అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు తావులేదన్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని బైడెన్ హెచ్చరించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI దర్యాప్తు ప్రారంభించింది. సమాచారం తెలిసిన వెంటనే FBI పిట్స్బర్గ్కు చెందిన ప్రత్యేక ఏజెంట్లు సాక్ష్యాలను సేకరించే ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలికి చేరుకొని కాల్పులకు దారితీసిన పరిస్థితులను పరిశీలించారు. అమెరికా సీక్రెట్ సర్వీసెస్ పెన్సిల్వేనియా స్థానిక పోలీసులతో కలిసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు FBI తెలిపింది. ఈ కాల్పులకు ఘటనకు సమాచారం తెలిసిన వారు తమకు ఫోన్ చేసి చెప్పాలని అమెరికన్లను FBI కోరింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనను యావత్ సమాజం తీవ్రంగా ఖండించింది. ప్రధానమంత్రి మోదీ సహా అమెరికా మాజీ అధ్యక్షులు, వ్యాపారవేత్తలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి హింసాయుత ఘటనలకు తావులేదని ముక్తకంఠంతో ఉద్ఘాటించారు. తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాజధాని అమరావతికి పూర్వవైభవం తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సర్కార్ ఇప్పుడు విశాఖ అభివృద్ధిపై దృష్టి సారించింది. మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. DPRలో కొన్ని మార్పులు చేసి NHAIతో కలిసి ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత డిజైన్లలో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే పై వంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు NHAIతో సమన్వయంతో ముందుకెళ్లేందుకు వీలుగా ప్రణాళిక రచిస్తున్నారు. మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా మెట్రో పనుల్ని ముందుకు తీసుకువెళ్లారన్న తన ఆలోచనలను చంద్రబాబు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ MD UJM రావుకు తెలియజేశారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు నగర పరిధిలో పలుచోట్ల పైవంతెన నిర్మాణానికి NHAI ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని నిర్మించాక మెట్రో కోసం మళ్లీ వంతెనలు నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉన్న వాటిని కూల్చడం, మళ్లీ కొత్తగా నిర్మించడం వంటివి ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు సమస్యలు తెచ్చిపెడతాయని భావించారు. ఈ నేపథ్యంలో ఇటు NHAIకు అటు మెట్రోకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని సూత్రప్రాయంగా సీఎం ఆ సమీక్షలో తెలియజేశారు. ప్రస్తుతం విశాఖలో NHAI 12 పైవంతెనలు నిర్మించేందుకు DPR రూపొందించింది. ఆయా చోట్ల స్తంభాల చుట్టుకొలత పెంచడం, అదనంగా నిర్మించడం, వంతెనల పొడవు, వెడల్పుల్లోనూ కొన్ని మార్పులు చేయనున్నారు. త్వరలో వాటిపై స్పష్టత రానుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. విజయవాడలోని కార్యాలయాన్ని విశాఖకు తరలించడం తప్ప మరే పని జరగలేదు. 2017లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రీ బిడ్ సమావేశం నిర్వహించింది. 2018లోనే అర్హత కలిగిన 5 నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపగా SL ఇన్ఫ్రా కన్సార్టియం ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. ప్రాజెక్టు పట్టాలెక్కే సమయంలో ఎన్నికలు రావడం, తర్వాత పరిణామాలతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చాక గతంలో పిలిచిన టెండర్లతో పాటు
DPR ను రద్దు చేసి మళ్లీ కొత్తగా చేపట్టారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం 46 కిలోమీటర్లలో మొదటి దశ ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించగా వైకాపా ప్రభుత్వం గొప్పలకు పోయి అనకాపల్లి నుంచి భోగాపురం వరకు 140.13 కిలోమీటర్లకు మార్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మొదటగా స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 46 కిలోమీటర్ల కారిడార్ నిర్మించి ఆ తర్వాత భోగాపురం విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ పెరిగే సమయానికి మిగిలిన మార్గాన్ని విస్తరిస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో కార్బన్ పౌడర్ను అక్రమంగా సిమెంట్ పరిశ్రమలకు తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా కొన్ని నెలలుగా కార్బన్ పౌడర్ డంపు చేసి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అక్రమ తరలింపులపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్బన్ పౌడర్ అక్రమంగా తరలింపును అడ్డుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత 6 నెలల నుంచి అక్రమంగా భారీగా రవాణా అవుతున్నది. ఇండస్ట్రీస్కి విపరీతమైన దుమ్ము ధూళితో ప్రజలు అలాగే ఈ కార్బన్ పౌడర్ వలన ప్రజల ప్రాణాలకు చాలా హానికరం. ఎక్కడి నుంచి వస్తారు ఈ పౌడర్? మాకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, దీనికి పర్మిషన్ ఉందో లేదో కూడా తెలియదు. ఇక్కడికి వచ్చేసి లోకల్గా ఒక పాయింట్ పెట్టారు. ఈ పాయింట్ నుంచి విపరీతంగా డే అండ్ నైట్ లోడింగ్ చేస్తూ సిమెంట్ ఇండస్ట్రీస్కి అన్యాక్రాంతంగా అక్రమ రవాణా చేస్తున్నారు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం. 6 నెలల నుంచి యథేచ్ఛగా తోలుతున్నారు. మార్చి ఆడ ఏడ పాయింట్లు పెట్టి తోలుతున్నారు. దాని ఇబ్బంది వల్ల మనం అధికారులు వీళ్ళు ఏం చేస్తున్నారు? అధికారులు అంతా అంత మంచి కింద సెటిల్మెంట్ చేసుకొని చెల్లుతూ అందరూ అధికారులు కవరప్ చేసుకుంటున్నారు. అది విజయనగరం జిల్లాలో 6 నెలల పాపపై మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డ కామాధుడిని పోలీసులు 24 గంటలు తిరిగేసరికి అరెస్టు చేశారు. ఉయ్యాలను నిద్రపోతున్న చిట్టి తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టి పారిపోయిన నిందితుడిని ఈ ఉదయం పట్టుకున్నారు. ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టి పక్కన షావుకారు వచ్చాడు, సామాన్ తీసుకొచ్చాడు, తీసుకోవడానికి అని చెప్పేసి ఇంటి వెనక్కి వెళ్ళేసరికి ఒక వ్యక్తి వాళ్ళ తాలూకా రిలేటివ్ ఎవరైతే తల్లి ఉందో తల్లికి చిన్న అవుతాడు ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఈలోగా పాప ఏడుస్తుంది అనే విషయం పక్కనున్న వాళ్ళు గట్టిగా కేకేసి పాప ఏడుస్తుంది చూడండి అని చెప్పేసరికి ఈవిడ తన పెద్ద కూతురు ఒక 10 సంవత్సరాల వయసు గల పాపని వెళ్ళి చెల్లి ఏడుస్తున్నట్టు చూడమ్మా అని చెప్పారు. అక్కడికి వెళ్ళొస్తే ఆ అమ్మాయి వెళ్ళి చూసేసరికి వీడి చేతిలో పాప ఉంది. ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి బ్లడ్ వస్తుంది అన్నమాట. చూసి ఇమీడియట్గా ఆవిడ ఏడ్చుకుంటూ పాప వచ్చి తల్లికి చెప్పింది. తల్లి ఇమీడియట్గా పరిగెట్టి చూసేసరికి వాడు పాపని ఇమీడియట్గా చేతుల్లో నుంచి తీసి ఉయ్యాల్లో పెట్టేసి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అన్నమాట. వెంటనే ఆ బ్లడ్ చూసి ఇప్పుడు ఏం చేసిందంటే ఇమీడియట్గా భయపడి ఏం చేద్దాం అని చెప్పేసి తన చేతిలో ఉన్న కర్రను తీసి వాడిని కొట్టడం జరిగింది. వాడేమో విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయాడు. పూర్తిగా త్రాగిన మత్తులో ఉన్నట్టు. కొత్త చట్టం BNS యాక్ట్ 65 క్లాస్ 2 సెక్షన్ 5M రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద రామభద్రాపురం పోలీస్ స్టేషన్లో FIR ఇష్యూ చేయడం జరిగింది. దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు రంగం సిద్ధమైంది. 5 కట్టెపెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుడి ఆభరణాల గది కాసేపట్లో తెరుచుకోనుంది. 46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండడంతో లోపల నాగుపాములు వంటి భారీ విషసర్పాలు ఉంటాయని అనుమానిస్తున్నారు. ముందు జాగ్రత్తగా పాములు పట్టే నిపుణులను సిద్ధం చేశారు. విషసర్పాల వల్ల వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా సత్వరం వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒడిషా పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు తెరుచుకునేందుకు సమయం ఆసన్నమైంది. 46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరుచుకోనుంది. జూలై 14న ఆ రహస్య గదిని తెరిచి సంపదను లెక్కించనున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర వైఢూర్యాలు, గోమేదిక పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి, భారీ సంఖ్యలో కళ్లు చెదిరే ఇతర ఆభరణాలు ఉంటాయని అంచనా. కొన్ని ఆభరణాలు 1500 ఏళ్ల క్రితం నాటివని తెలుస్తోంది. వీటి విలువ ఎంత ఉంటుందనే దానిపై ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు.
1978లో రూపొందించిన జాబితా ప్రకారం 12,831 భరీల బంగారం, 22,153 భరీల వెండితో పాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 భరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. వీటితో పాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది. దీంతో ఈసారి లెక్కింపు తర్వాతే ఆభరణాల విలువపై ఓ అవగాహన రానుంది. భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు, కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్క పెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రవీంద్ర నారాయణ్ మిశ్రా వెల్లడించారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటినీ పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్ కు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్క కట్టలేకపోయారని చెప్పారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదని తెలుస్తోంది. భాండాగారం లోపల చీకటిగా ఉంటుంది. అందులో విషసర్పాలు ఉంటాయన్న అనుమానాలున్నాయి. కింగ్ కోబ్రా వంటి భారీ విషసర్పాలు జగన్నాథుడి అత్యంత విలువైన ఆభరణాలకు కాపలాగా ఉంటాయని పురాణాలు, జానపద కథలు చెబుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా సెర్చ్ లైట్లు తెప్పించారు. పాములు పట్టడంలో నిపుణులైన వారిని రప్పించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. గదిలో పెచ్చులూడే పరిస్థితి ఉంటే వెంటనే మరమ్మతులు చేయడానికి పురావస్తు శాఖ ఏఎస్ఐ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. పూరి జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో 2 భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలను 5 కర్ర పెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం 3 ఏళ్లు లేదా 5 ఏళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా అప్పుడు లెక్కింపునకు 70 రోజులు పట్టిందంటే ఏ స్థాయిలో ఆభరణాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. లో లెక్కింపు సందర్భంగా కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిషా హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. 2019 ఏప్రిల్ 6న నాటి నవీన్ పట్నాయక్ సర్కారు నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా రహస్య గది తాళపు చెవి కనిపించలేదు. దీంతో వెనుదిరిగారు. ఆ సమయంలో కిటికీ ద్వారా లోపలికి చూసిన బృందం లోపల వర్షపు నీరు లీకై గోడలు పెచ్చులూడి బీటలు వారుతున్నాయని గుర్తించింది. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది. ఇంతలో డూప్లికేట్ తాళపు చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు రఘుబీర్ కమిటీ నివేదికను అప్పటి ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవలి ఎన్నికల్లో భాజపా ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు రహస్య గది తెరిచేందుకు సిద్ధమైంది. జగన్నాథుడికి చెందిన ఆభరణాల బరువు, నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరమని భాండాగారాన్ని తెరిచే అంశంపై మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం నియమించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ తెలిపారు. తమ కమిటీ సభ్యులకు నగల నాణ్యతపై అవగాహన లేదని, తాము కేవలం పర్యవేక్షిస్తామని చెప్పారు. భాండాగారానికి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున నగల లెక్కింపు అక్కడే సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ సంపదను మరో చోటికి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. మరమ్మతులపై అధ్యయనానికి మరో సంఘం అవసరమని జస్టిస్ రథ్ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపడతామని చెప్పారు. అయితే అది ఎప్పుడు పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేమన్నారు. అప్పటి వరకు సంఘం సభ్యులందరూ శాకాహారం భుజిస్తూ నియమనిష్టలతో ఉంటారన్నారు.
భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదు. మరోవైపు 14న రత్న భాండాగారం తెరవడానికి ఎంతమంది వెళ్తారు అన్నది ఇంకా స్పష్టం కాలేదు. భాండాగారం లోపల విషసర్పాల భయం ఉండటం సంపదపై ఆసక్తితో పాటు భయం నెలకొంది.